అందరూ వెళ్ళారు, సినీ రంగ ప్రముఖులు అందరూ కూడా వెళ్ళారు, అలాగే రాజకీయ ప్రముఖులు కూడా అక్కడికి వచ్చారు. అల్లు అర్జున్ని వెళ్ళి కలిసి వచ్చి సంఘీభావం ప్రకటించారు. అంతా యునైటెడ్గా ఉంటాము, కలిసి ఉంటామనే ధైర్యం చెప్పే ప్రయత్నం కూడా చేశారు. ఈరోజు అల్లు అర్జున్ చిరంజీవి ఇంటికి వెళ్ళారు, చిరంజీవిని కలిశారు, అలాగే నాగబాబును కూడా కలిశారు. ఇక పవన్ కళ్యాణ్ కూడా కలిసే అవకాశం ఉంది అని చర్చ జరుగుతుంది. ఒకసారి మీరు చూడండి, ఒకసారి ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు నాగబాబును కలిసిన దృశ్యాలు మీరు చూస్తున్నారు. రెండో బాక్స్లో చిరంజీవిని కలిసిన ఫోటోగ్రాఫ్ కూడా చూస్తున్నారు. చిరంజీవి నివాసానికి వెళ్ళి సుమారు గంటన్నర పాటు చిరంజీవి ఇంట్లో ఉన్నారు. మామయ్యను హగ్ చేసుకొని మాట్లాడారు, మామయ్యతో గంటన్నర పాటు మాట్లాడారు. ఆ తర్వాత మరో మామయ్య నాగబాబు నివాసానికి వచ్చారు, నాగబాబుతో కలిసి కూర్చొని ఆనందంగా మాట్లాడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. నిజానికి సినిమా ప్రమోషన్స్ టైంలో కానీ, సినిమా సక్సెస్ సాధించినప్పుడు కానీ ఎక్కడా కూడా అల్లు ఫ్యామిలీకి, అల్లు అర్జున్కి మెగా ఫ్యామిలీ నుంచి ఎక్కడ శుభాకాంక్షలు రాలేదు. కానీ తొక్కిస్లాట సమయంలో జరిగిన పరిణామాలతో ఎదుర్కొన్న కేసులతో మాత్రం ఇరు కుటుంబాల మధ్య ఒక కలయిక ఏర్పడుతోంది. చిరంజీవి కూడా అల్లు అర్జున్ని అరెస్ట్ చేశారని తెలిసిన వెంటనే చిరంజీవి ఆయన షూటింగ్ని క్యాన్సిల్ చేసుకొని అల్లు అర్జున్ నివాసానికి వచ్చి అల్లు అర్జున్ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. కానీ అల్లు అర్జున్ విడుదలైన తర్వాత, నిన్న ఆయన బయటకు వచ్చిన తర్వాత, బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత మాత్రం చిరంజీవి రాలేదు. కేవలం సురేఖ మాత్రమే అల్లు అర్జున్ దగ్గరికి వచ్చారు, అల్లు అర్జున్ నివాసానికి వచ్చారు. మేనత్త మాత్రమే వచ్చారు, మామయ్య చిరంజీవి మాత్రం రాలేదు. పవన్ కళ్యాణ్ కూడా ఒక దశలో వస్తారని అనుకున్నారు. హైదరాబాద్కు పవన్ కళ్యాణ్ వచ్చారు, కానీ ఆయన పుష్పను కలవలేదు, బన్నీని కలవలేదు, తిరిగి మళ్ళీ విజయవాడకు వెళ్ళిపోయారు. నిన్నంతా కూడా టాలీవుడ్ హీరోలు, అటు కన్నడ నటులు, ఇటు టాలీవుడ్ నటులు, నటీనటులు అందరూ కూడా అల్లు అర్జున్ నివాసానికి వచ్చారు. అల్లు అర్జున్ నివాసానికి వచ్చి అల్లు అర్జున్కి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. నటీనటులు అందరూ కూడా వచ్చారు. కానీ ఈరోజు మాత్రం అల్లు అర్జున్ చిరంజీవి నివాసానికి వెళ్ళారు. ఒకసారి మనం రెండో బాక్స్లో చూడొచ్చు. పవన్ కళ్యాణ్ హైదరాబాద్కి వచ్చారు, కానీ ఎవరిని కూడా కలవలేదు, అల్లు అర్జున్ని కలవలేదు. అల్లు అర్జున్కి సంబంధించి ఎటువంటి ట్వీట్ కూడా ఆయన చేయలేదు, ఎటువంటి వ్యాఖ్యలు కూడా చేయలేదు. మళ్ళీ తిరిగి విజయవాడకే వెళ్ళిపోయారు. ఈరోజు మాత్రం బన్నీ మామయ్యల ఇంటికి వెళ్తున్నారు. నిన్నంతా మేనత్త కూడా అల్లు అర్జున్ నివాసానికి వచ్చి నిన్న కలిశారు, సురేఖ అల్లు అర్జున్ నివాసానికి వచ్చి కలిశారు. కానీ మామయ్యలు ఎవరు కూడా రాలేదు, మామయ్య కొడుకు చెర్రీ కూడా రాలేదు. సో ఈరోజు మాత్రం అల్లు అర్జునే నేరుగా చిరంజీవి నివాసానికి వెళ్ళారు. మొన్న కూడా మనం చూడొచ్చు, సినిమా సక్సెస్ సాధించిన తర్వాత యూనిట్ అంతా కూడా, పుష్ప యూనిట్ చిరంజీవి నివాసానికి వెళ్ళారు. అల్లు అర్జున్ మాత్రం వెళ్ళలేదు. అటు అల్లు అరవింద్ కూడా వెళ్ళారు, కానీ అల్లు అర్జున్ మాత్రం ఆ రోజు వెళ్ళలేదు. సినిమాకి సంబంధించిన ఎటువంటి వేడుకలో కూడా చిరంజీవి నివాసానికి వెళ్ళలేదు. కానీ చిరంజీవి వైపు నుంచి కూడా ఎటువంటి ట్వీట్లు కూడా రాలేదు. కేవలం సాయి ధరమ్ తేజ్ మాత్రమే ట్వీట్ చేశారు. అంటే ఇరు కుటుంబాల మధ్య ఉన్న విభేదాలు, వివాదాల గురించి మరోసారి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అల్లు అర్జున్ అరెస్ట్ అయిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ నుంచి ఎటువంటి ట్వీట్ రాలేదు, నాగబాబు నుంచి కూడా ఎటువంటి ట్వీట్ రాలేదు. నాగబాబు కూడా వెళ్ళలేదు. చిరంజీవి మాత్రం ఆయన షూటింగ్ని క్యాన్సిల్ చేసుకొని హుటాహుటిన వచ్చారు. కానీ బన్నీ బయటకు వచ్చిన తర్వాత మాత్రం చిరంజీవి వెళ్ళలేదు. మేనత్త మాత్రం వచ్చారు, సురేఖ. నిన్నంతా కూడా నటీనటులంతా కూడా అక్కడికి వచ్చిన సందర్భాన్ని మనం చూసాం. కానీ ఈ నేపథ్యంలో ఈ అరెస్టు, తొక్కిస్లాట, ఈ కేసులు, అరెస్టులో జరిగిన పరిణామాల నేపథ్యంలో అల్లు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ కలిసిపోయే అవకాశాలు ఉన్నాయి. విభేదాలను పక్కన పెట్టి మళ్ళీ అంతా ఒక్కటవుతారు అంటూ చర్చలు జరిగాయి. ఒక దశలో పవన్ కళ్యాణ్ కూడా అక్కడికి వస్తారా అని, కానీ పవన్ కళ్యాణ్ బహుశా అల్లు అర్జున్ ఇంటికి రారు అనే అనుకున్నారు. ఆయన ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు, వెళ్ళిపోయారు. కానీ ఈరోజు మాత్రం మామయ్య నివాసానికే అల్లు అర్జున్ వెళ్ళారు. చిరంజీవి నివాసానికి వెళ్ళి గంటన్నర పాటు చిరంజీవితో మాట్లాడారు. ఆ తర్వాత మరో మామయ్య నాగబాబు ఇంటికి వెళ్ళారు. ఇక చిన్న మామయ్య పవన్ కళ్యాణ్ ఎప్పుడు కలుస్తారు అనే ఆసక్తి అందరిలోనూ కనిపిస్తూ ఉంది. మళ్ళీ మెగా ఫ్యామిలీ అంతా అల్లు కాంపౌండ్, మెగా కాంపౌండ్ అని కాకుండా మొత్తం మెగా కాంపౌండ్గానే చూస్తే బాగుంటుంది అని మెగా ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తూ ఉన్నారు. మరోసారి అలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ మధ్య కాలంలో ఎక్కడా కూడా అల్లు అర్జున్ చిరంజీవి ఇంటికి వచ్చిన దాఖలాలు మనకి కనిపించలేదు. మధ్యలో ఎలక్షన్స్ టైంలో నాగబాబు కొన్ని ట్వీట్లు కూడా చేశారు. ఆ ట్వీట్లపైన పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అడపాదడప నాగబాబు ఏదో రకమైన ట్వీట్లు చేస్తూ ఉంటారు, అవి అల్లు అర్జున్ని ఉద్దేశించి అని పెద్ద ఎత్తున చర్చ కూడా జరిగింది. ఇప్పుడు కేసుల తర్వాత తొక్కిస్లాట, తదనంతర పరిణామాలు, కేసులు, వీటన్నిటి తర్వాత అల్లు అర్జున్ చిరంజీవి ఇంటికి వచ్చారు. మరి ఇంకో విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకోవచ్చు. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో అదనపు షోలు నిర్వహించుకోవడానికి, టికెట్ ధరలను పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తర్వాత బన్నీ
పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నా థ్యాంక్స్ అంటూ కూడా ఆయన చెప్పారు. అండ్ పర్సనల్ నోట్ అని చెప్పి థ్యాంక్ యూ పవన్ బాబాయ్ అంటూ, కళ్యాణ్ బాబాయ్ అంటూ అల్లు అర్జున్ చెప్పిన విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకోవచ్చు. కానీ ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ గురించి కూడా మాట్లాడలేదు. ఇంకా ఆ తర్వాత ఎక్కడ కూడా అల్లు అర్జున్ కూడా పవన్ కళ్యాణ్ గురించి కానీ, నాగబాబు గురించి కానీ, చిరంజీవి గురించి కానీ ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయలేదు. అండ్ చెర్రీ నుంచి కూడా ఎటువంటి విశేషం కూడా రాలేదు పుష్ప 2 సాధించిన విజయానికి. కానీ ఇప్పుడు అల్లు అర్జున్ చిరంజీవి ఇంటికి వెళ్ళడం, 1.5 గంట పాటు అక్కడ ఉండటం, కలిసి కూర్చుని మాట్లాడుకోవడం, మళ్ళీ నాగబాబు ఇంటికి